డిసెంబర్ 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి నుండి దశ తిరగబోయేటువంటి రాశులు ఉన్నాయండి. మరి ఫ్లైట్ మారబోతుంది. నిజమండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైం కలిసి వస్తుంది అంటారు. కొన్ని రాశులకి ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి బాగా కలిసి వస్తుందండి. ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారు మహావిష్ణువు అనుగ్రహం ఒక 4 రాశులపై కురిపించబోతున్నారు. మరి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి, ఎందుకంటే వైకుంఠ ఏకాదశి నాడు మీరు ఉత్తర ద్వార దర్శనము, ఆ స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా ఆ స్వామివారిని దర్శించుకుంటే ముఖ్యంగా మీకు సిరులు కురిపిస్తాడు ఆ లక్ష్మీదేవి అమ్మవారు మహావిష్ణువు. ఎవరిపై కురిపిస్తారంటే అంటే మిగతా రాశులపై ఉండదు అని నేను చెప్పను, కానీ జాక్పాడ తగులుతుంది ఈ రాశులకి. తులారాశి, వృషభ, కుంభరాశి, సింహరాశి, ఈ 4 రాశులకండి. ఎంత ఎక్సలెంట్ అంటే వీళ్ళ జీవితం ఒక మలుపు తిరగబోతుంది. వీరు ఊహించిన దానికంటే ఎక్కువగా సంపాదిస్తారు. ఇప్పుడు ఒక వ్యాపారం పెడతారు, సుమారుగా 1 కోటి రూపాయలు వస్తాయి అనుకున్నారు అనుకోండి. 1 కోటి రూపాయలు కాదు, అక్కడ వచ్చేది 5 కోట్లు సంపాదిస్తారు. అంటే నేను పదే చెప్తున్నానండి, సంపాదన అనేది ఒక్కసారి స్టార్ట్ అయితే అసలు మిమ్మల్ని వదిలిపెట్టదండి. లక్ష్మీదేవి ఒక్కసారి ఆ సంపాదనని మీకు ఇచ్చినట్టయితే ఇక మీకు అసలు మీరు వద్దు నాయనా, నాకు ఈ సంపాదన వద్దు, ఇక నాకు చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, నాకు ప్రశాంతత, అసలు మనశ్శాంతి లేదు ఈ డబ్బు వల్ల అంటావు. ఆ రేంజ్లో తీసుకొచ్చి పెడుతుంది. అంటే ఇదేనండి జీవితం అంటే. మనకు సంపాదించాలని అనుకుంటాం. సంపాదన మొదలైన తర్వాత అమ్మ నాకు ఈ సంపాదన వద్దు, ఇంకా నాకు ప్రశాంతమైనటువంటి జీవితం ప్రసాదించామని ఆ తల్లిని అడుగుతాం. కాబట్టి ఈ 4 రాశులకు గుర్తుపెట్టుకోండి, మీకు సంపాదన పెరగబోతుంది, మనశ్శాంతి తగ్గబోతుంది. అంటే సంపాదించిన తర్వాత మనశ్శాంతి తగ్గిపోతుంది, మనశ్శాంతి కరువైపోతుంది. సంపాదన మాత్రం ఖచ్చితంగా మినిమం 2034 వరకు ఉంటుందండి. తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి వారికి ఈ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కూడా కలగబోతుంది. ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా కలుగుతుందండి. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఈ వైకుంఠ ఏకాదశి నుండి మీ జీవితం తిరిగేది ఒక మలుపు. ఆ మలుపుకు సిద్ధంగా ఉండండి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీల కోణంలో పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఫ్రీక్వెన్సీ 2000 ఫ్రీక్వెన్సీ కనుక మనం ప్రయోగించి దాన్ని డిజైన్ చేయగలిగితే, ప్రోగ్రామ్ చేయగలిగితే అసలు మీ జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు కాక ఉండదు.